హాయ్ అండి. నిన్న తనుజ ఏవి వచ్చింది. ఏవిలో చాలా లోపాలున్నాయి. ఎడిటర్ మామ తాగి తొంగున్నడా, తాగి పడుకున్నడా, అతనికి ఎడిటింగ్ చేయరాకపోతే తనుజ ఫ్యాన్స్‌ని అడిగినా గూడా ఎడిటింగ్‌లు దగ్గరుండి నేర్పించేవాళ్ళు, దగ్గరుండి చేయించేవాళ్ళు, దగ్గరుండి సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు యాడ్ చేసేవాళ్ళు. మంచి మంచి సాంగ్స్‌ని గూడా ఎడిటింగ్ చేసి ఇచ్చేవాళ్ళు అని నాకనిపించింది. ఎందుకంటే 'నాన్న' అనే బాండింగ్‌కు ఎమోషనల్ అయినటువంటి సాంగ్స్ ఉన్నాయి. ఒక ఫ్రెండ్‌షిప్‌కి ఉన్నాయి. తర్వాత తను టాస్క్‌లలో ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్స్‌కు ఇయ్యాల్సినటువంటి వెలివేషన్స్ ఇచ్చేటువంటి సాంగ్స్‌ని కూడా యాడ్ చేయలేదేమో అని నాకనిపించింది. మీకేమనిపించిందని కామెంట్ చేయండి. నాకైతే తనుజను ఈ సీజన్ మొత్తము వాడినట్టుగా ఏ సీజన్‌లో కూడా ఏ అమ్మాయిని కూడా ఇంతలాగా వాడలేదేమో అనిపించింది. వీళ్ళ టీఆర్‌పీ రేటింగ్‌లు మోతలు మోగాలన్నా, సోషల్ మీడియాలో హల్చల్ కావాలన్నా, సోషల్ మీడియాలో రచ్చ కావాలన్నా కూడా, కాంట్రవర్సీ కావాలన్నా కూడా ఈ అమ్మాయే చుట్టే తిరిగింది. ఈ అమ్మాయే ఈ హౌస్ మొత్తాన్ని ఏలింది. యువరాణిలాగా అనిపించింది నాకు. ఇలాంటి అమ్మాయికి ఇవ్వాల్సిన వెలివేషన్స్ కరెక్ట్‌గా ఇవ్వలేదేమో ఈ యాజమాన్యము. ఇంకా కూడా ఈ అమ్మాయిని ఈ చివరి మూమెంట్‌లో కూడా ఇంత నీచంగా ఎడిటింగ్‌లు చేస్తారా అని నాకు అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఏందంటే యుద్ధం అనేది ఒక 6 అయిందంటే బంద్ చేసుకొని ఎక్కడో అక్కడ పోతారు. కానీ మీ యుద్ధాన్ని అంటే మీ ఏమంటారు కన్నింగ్ నేచర్‌ను ఇంతవరకు కూడా వదిలిపెట్టలేదా? ఈ అమ్మాయి పైన ఇంకా కూడా మీకు పగ చల్లారలేదా అనిపించింది. చివరి మూమెంట్‌లో వాళ్ళ ఫ్యాన్స్ చూస్తారు కదా! ఆ అమ్మాయి ఎంత కష్టపడింది, ఎంత దూరం వచ్చింది, అరే ఎలా ఉంటదిరా, అరే ఎలా వస్తదిరా, ఎలివేషన్స్ ఎలా ఇస్తారురా బిగ్ బాస్ అని చెప్పేసి ఎదురు చూస్తారు కదా! వాళ్ళ ఎదురు చూపులను మీరు ఎందుకు ఇంతలా దెబ్బ కొట్టిండ్రు అనిపించింది నాకైతే. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి పడినటువంటి కష్టం కనిపించలేదా? ఆ అమ్మాయి ఆడినటువంటి ఆటలు కనపడలేదా? ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు కనపడలేదా? ఆ అమ్మాయి చేసినటువంటి చిలిపి పనులు కనిపించలేదా? ఇవన్నిటికి ఇవ్వాల్సిన వెలివేషన్స్ ఎందుకు ఇవ్వలేకపోయారు బిగ్ బాస్ అని నాకు అడగాలనిపించింది. మీకు కూడా నాలాగా అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి. వీటన్నిటి గురించి మనం బిగ్ బాస్ మాటలలో మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ను ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు కూడా ఎవరైనా సెలబ్రిటీలు హౌస్‌లోకి వెళ్ళాలంటే భయం వేసేలాగానే ఈ ఏవీలు కానీ తనుజ జర్నీ చూసినా కూడా అర్థమయ్యేలాగానే ఉంది. ఎందుకంటే తనుజకు బయట జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రచ్చ చూసినట్లయితే ఖచ్చితంగా ఏ సెలబ్రిటీ కూడా హౌస్‌లోకి అడుగు పెట్టరు అని అనిపించింది. ఎందుకంటే ఇంత మామూలు కాదు. ఇంట బయట ఎక్కడ చూసినా ఈ అమ్మాయి ఒక ప్రభంజనం అయిపోయింది. ఒక ప్రభంజనం ఏ సీజన్‌లో లేని ఒక ప్రభంజనం సృష్టించిందేమో అని నాకు అనిపించింది. మీకు అనిపించిందా లేదా కామెంట్ చేయండి. ఇప్పుడు బిగ్ బాస్ మాటలలో ఏం మాట్లాడిండో అమ్మాయి గురించి, ఎలాంటి వెలివేషన్స్ ఇచ్చిండు అనే దాని గురించి మనము మాట్లాడుకుందాం. ఫస్ట్ తనుజ తెర మీద మీ నటన, మీరు పలికించే భావాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాయి. ప్రతి ఇంట్లో మిమ్మల్ని వారి కూతుర్లా మార్చాయి. అంతే కదా! అందరూ ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఏ సీజన్లో కూడా కనెక్ట్ కావాలి ఇంతగా. బిగ్ బాస్ షో అనగానే ఇదొక బోతల్ షో, ఇదొక బ్రోకర్ షో, ఎవడు చూస్తారా ఇలాంటి షోను, ఎవడు చూస్తారా అని అనుకునే వాళ్ళు కూడా ఆ అమ్మాయి ఆట తీరు, ఈ అమ్మాయి మాట్లాడే మాట తీరు, చిన్ని మాటలు, ముద్దుగా మాట్లాడే మాట తీరు, ఆ అమ్మాయి కట్టుబొట్టు, ఫస్ట్ ఆ అమ్మాయి కట్టుబొట్టు, ఆ అమ్మాయి ఉన్నటువంటి విధానము, ఆ అమ్మాయి నేచర్ను చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. గొప్ప నటిగా పాత్రలలో పరకాయ ప్రవేశం చేసే తీరుకి అది నిదర్శనం. గొప్ప నటిగా పరకాయ ప్రవేశం చేసే తీరుకు అది నిదర్శనం. కానీ బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ఇల్లు, మీ నటనకి ఆస్కారం లేని చోటు, మనసులని ఎలాంటి పరద లేకుండా చూపించే వేదిక లాంటి కఠిన పరిస్థితులలో ఎన్నో ఒడిదొడుకులను దాటుకొని టాప్ 5లో నిలిచి మీరు ఎంతటి చిచ్చర పిడుగో అందరికీ తెలిసేలా చేశారు. నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయి హౌస్‌లోకి వచ్చినప్పుడు ఫస్ట్ వారంలోనే ఈ అమ్మాయి అంత ఉందంటవా, ఈ అమ్మాయికి మాట్లాడే టాకింగ్ పవర్ ఉందా లేదా, అసలు ఈ అమ్మాయి ఏంది ఇలా సైలెంట్గా ఉంది, మూగీగా ఉంది, ఈ అమ్మాయిలో హుషారుతనం ఉందా, ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆట ఆడుతుందారా అని అనిపించింది. చూస్తే ఏదో క్యూట్గా ఉంది, ఒక వారం ఉండిపోతుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది అంటవా ఈ అమ్మాయి, మధ్యలోనే పోతుంది. నేను కూడా అట్లా అనుకున్నాను, మధ్యలోనే పోతుంది కావచ్చు అని అనుకున్నా. తర్వాత వారము ఆ అమ్మాయి ఓనర్స్లో ఉండి అక్కడ ఉన్నటువంటి వంటగది నుంచి ప్రారంభించింది తన ప్రయాణం. వంటగదిలో ఉండి వాళ్ళు ఓనర్స్ వంట వండి, తర్వాత ఆ అమ్మాయి పైనటువంటి వచ్చినటువంటి కామనర్సు, ఓనర్ వదిలో ఉన్నటువంటి కామనర్సు ఆ అమ్మాయి పైన చేసినటువంటి నామినేషన్లకు ఆ అమ్మాయి ఒక్క అమ్మాయి 9 మందికి సమాధానం చెప్పినటువంటి తీరు నాకు అనిపించింది. అప్పుడు అరే ఈ అమ్మాయి ఇంకో కొన్ని వారాలు ఖచ్చితంగా ఉంటుంది ఈ హౌస్లో, కొన్ని వారాలు అయితే ఖచ్చితంగా నిలుస్తుంది. ఎందుకంటే ప్రతి దాన్ని పొల్లు పోకుంటే ఒక్కొక్కరికి ఇచ్చి పడేసినటువంటి సమాధానం చూసిన అనుకున్నా. ఈ ఖచ్చితంగా
కొన్ని వారాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది అని అనుకున్నా. కానీ టాస్క్లు అయితే చూడలే కాబట్టి కొన్ని వారాలు ఖచ్చితంగా ఉండగలుగుతుంది ఈ అమ్మాయి అనే లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసింది. అప్పుడు ఇచ్చినటువంటి టాస్కులు నిజంగా చెప్పాలంటే నామినేషన్లో ఈ అమ్మాయి పెట్టినటువంటి పాయింట్స్ ఈ సీజన్లో ఎవరు కూడా చెప్పలేరు, ఎవరు కూడా పెట్టలేదు కూడా. ఈ అమ్మాయికి దక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ బుల్లెట్ దిగినట్టుగా పాయింట్లు పెట్టడం జరిగింది. ఎక్కడో ఒక 2 చోట్ల 3 చోట్ల అట్లా తగ్గిందేమో కానీ మిగతా అన్ని చోట్ల ఇచ్చి పడేసేటటువంటి పాయింట్స్ పెట్టి ఒక్కొక్కరిని తికమక పడేలా ఆలోచనలు పడేలా చేసినటువంటి పాయింట్లు పెట్టింది అని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నిజాన్ని ఎదుర్కోవడానికి మీరు భయపడని తత్వం, నిజాన్ని ఎదుర్కోవడానికి మీరు భయపడినటువంటి తత్వం కూడా మీరు వెనకడుగు కూడా వేయలేదు. అంటే నిజాన్ని ఎక్కడ కానీ నిజాన్ని భయపడకుండా నిజాన్ని చెప్పడానికి ముందుకొచ్చింది. నిజంలోనే బతికింది ఆ అమ్మాయి అనే విధంగా చెప్పిండు. అందరిలో కలిసి అల్లరి చేసే విధానము మీలోని అయస్కాంత శక్తిని ప్రేక్షకులతో సహా ఎవరు అతిథులు కాదు అన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ అమ్మాయి చుట్టూ నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయి అల్లరి చేసింది, క్యూట్ పనులు చేసింది. ఇమాన్యుయల్తో జర్నీ కూడా ఆ అమ్మాయి ఇమాన్యుయల్తో చేసినటువంటి కామెడీ కూడా చాలామందిని ఆకట్టుకుంది. 2 వారాల్లో చాలామందిని ఆకట్టుకుంది. క్యూట్ మూమెంట్లు, క్యూట్ ఫన్స్ ఇవన్నీ. మళ్ళీ దాని తర్వాత మన సుమన్ శెట్టి గారితో చేసినటువంటి ఫన్ను ఇవలాంటి యాంగిల్ అన్నీ క్యూట్ మూమెంట్లో కూడా ఎంతమంది శత్రువులను కూడా అయస్కాంతంలాగా తన చుట్టూ తిప్పుకునేలాగా చేసుకున్నటువంటి ఈ అమ్మాయి ప్రేక్షకులు కూడా అసహించుకు ఎవరు చూస్తారా ఈ షో అనుకున్నటువంటి ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలాగా చేసినటువంటి మనస్తత్వం కలిగినటువంటి మంచి మనిషి అన్నట్టుగా చెప్పడం జరిగింది. నిజాన్ని ఎదుర్కోవడానికి మీరు భయపడని తత్వం ఎప్పుడు కూడా మీరు వెనకడుగు కూడా వేయలేదు. అందరితో కలిసి అల్లరి చేసే విధానము మీలోని అయస్కాంత శక్తిని ప్రేక్షకులతో సహా మీకు ఎవరు అతిథులు కాదన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టూ తిరిగింది అంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే అందరూ మీతో కలిసి పోయిన వారు లేదా మీతో తలపడిన వారే. అంటే నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయితోని గొడవ పడని కంటెస్టెంట్ లేరు ఈ హౌస్లో. 23 మంది వచ్చినట్టుంది ఈ హౌస్కి. 23 మంది వస్తే మ్యాక్సిమంగా 23 మందితోని ప్రతి ఒక్కరితోని గొడవలే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మాయి కింద దాసోహం, ఈ అమ్మాయితో చేయాలి ఫ్రెండ్షిప్ అనే విధంగానే ఈ అమ్మాయి కలవరుచుకుంది. ఈ అమ్మాయితో టాస్కులు ఆడాలనే విధంగానే తపనను ప్రతి ఒక్కరిలో కలిగించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 స్టార్స్ వచ్చారు, 5 స్టార్స్తోని గొడవలైనవి. రమ్య కానీ, మాధురి కానీ, నిఖిల్ కానీ, తర్వాత ఎవరు శ్రీనివాస్ కానీ, గౌరవ్ కానీ వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయితో గొడవ పెట్టుకుందానికే వచ్చారు. గొడవ వేసుకున్నారు. ఆయేషా కాంచెలు కూడా నువ్వేమాడినవు అన్నటువంటి ఆయేషా కాంచెలు కూడా గొడవ వేసుకున్నారు. తర్వాత ఓనర్స్గా ఉన్నట్టు కామనర్స్గా వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కానీ హరీష్ గారు కానీ మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నారు కదా, హరీష్ గారు కానీ, తర్వాత మనిషి కానీ, తర్వాత వచ్చేసి శ్రీజ కానీ, ప్రియ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు ఆ అమ్మాయిని టార్గెట్ చేసిన వాళ్ళే. అందరితోని గొడవలు. ఇమాన్యుయల్తో గొడవ పెట్టుకుంది, ఫ్రెండ్ అయినటువంటి ఇమాన్యుయల్తోని, రీతుతోటి, సంజన గారితోటి, ఈవెన్ మన కళ్యాణ్తో కూడా ఎక్కడ తగ్గకుండా ప్రతి ఒక్కరితోని గొడవలు జరిగిన చోటు ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర గొడవలు, వాదనలు, ప్రతి ఒక్కటి కంటెంట్ కూడా ఈ బిగ్ బాస్ సీజన్ కంటెంట్ ప్రతి ఒక్క చోట ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫోకస్ పెట్టాల్సిందే. ఎక్కడ టాస్క్ ఆడినా కూడా ఆ అమ్మాయిది ఒకటి చూపించాల్సిందే. ఆ అమ్మాయి ఉందిరా టాస్క్ ఆడుతున్న, వేరే వాళ్ళు ఆడినా కూడా ఈ అమ్మాయి ప్రతిభ కనబడుతుంది. ఈ అమ్మాయి చేసినటువంటి పనులే కనబడతాయి. వేరే వాళ్ళు టాస్క్ ఎవరిదైనా కానీ, యుద్ధం ఎవరిదైనా కానీ, యుద్ధ భూమిలో అడుగుపెట్టింది ఈ అమ్మాయి అన్నట్టుగా ప్రతి ఒక్క చోట ఈ అమ్మాయి తన యొక్క ప్రతిభను చూపించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ నడవడానికే మూల కారణం తనుజ అని చెప్పుకోవచ్చు. మనం అంత ఘనతను ఏర్పరిచింది ఈ సీజన్కే అనిపించింది. తర్వాత తనుజ భావోద్వేగాల గని మీరు మనసులను మీ వైపు తిప్పుకోవడంలో ఏం రాసిన ఇక్కడ ఏమన్నాడు? తనుజ భావోద్వేగాల గని మీరు మనసులను మీ వైపు తిప్పుకోవడంలో ఆటను
మీ మాటలతో మీరు ఆడించడంలో నేర్పరి. ఆటను మీ మాటలతో మీ మనసుతోనే ఆడిపించడంలో మీరు నేర్పరి. ప్రతి ఒక్క ఆటలో ఎత్తుగడులు, ప్రతి ఆటలో ఒక్కొక్క ఆటలో తను స్ట్రాటజీని ఉపయోగించేది. ప్రతి ఒక్క చోట ఎలా ఆడాలి, ఎట్లా ఆడాలి, ఎలాంటి ఎత్తుగడలు వేయాలి, ఎలా ఒక్కొక్కరిని తొక్కాలి, ఎలా అంటే తొక్కాలంటే ఒక్కొక్కరితో ఇప్పుడు కొన్ని ఆటలు ఉన్నాయి. ఏది రెబల్ టాస్క్ ఉంది, దాని తర్వాత ఇంకో టాస్క్ వచ్చింది. ఆ టాస్క్లలో గ్రూపులు ఎవరెవరికి లింకులు పెట్టించాలి, ఎవరెవరికి ఎలాంటి బంధాలను ఒక్కొక్క బంధాల మధ్య ఇరికించాలి, ఆ బంధంలో ఎవరెవరు ఎలా నామినేషన్ చేసుకుంటారు, ఎలాంటి సిచ్యువేషన్లో వీళ్ళని పడేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చోట తనకంటూ ఒక ముద్ర వేసింది, తనకంటూ ఒక ఘనతను చూపించింది అని అనిపించింది. బిగ్ బాస్ కూడా అదే మాటలలో అతని అర్థం వచ్చేలాగా పోవడం జరిగింది. ఈ రణరంగంలో ఎంతో బలమైన తెలివైన యోధులు, ఎత్తులు పై ఎత్తులు, ప్రతి వ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి మీరు. ఒక్కొక్కరు వేసినటువంటి ఎత్తులు కానీ పై ఎత్తులు కానీ వాళ్ళు వేసినటువంటి కన్నింగ్ నేచర్ కానీ ప్రతి ఒక్కదాన్ని తన వైపు తిప్పుకొని తన చేతిలో తన గుప్పట్లో పట్టుకొని నడిపించినటువంటి సేనాధిపతి, యుద్ధాన్ని నడిపించినటువంటి సేనాధిపతిగా తనకు ఒక బిరుదు ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. తర్వాత మీరు వంటగది నుంచే ఇంటిని గెలిచిన తీరు, మీరు మీ ఆటలలో ఎంత బలమైన వారో స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు అందరినీ ప్రేమలో పడేశారు, బంధాలను బాధ్యతలను సామాన్యంగా మోశారు. మీరు కేవలం బంధాల పునాదుల మీద ఆటలాడుతారు అని ఎప్పుడు అందరి మదిలో కోసమే అందరి మద్దతు కోసమే పాకులాడుతారని చాలామంది నిందించారు కూడా. మీ మనసు ఎంతగానో నొచ్చుకున్నా అసలు బంధాలు బానిసలు కావని, ఎవరు బంధాలు బానిసని కాని వారు ఎవరు లేరని చెప్పి నానా అనే ఎమోషన్ నిజంగానే ఉన్నా మీరు అన్నింటినీ పక్కన పెట్టి మనసును రాయి చేసుకొని అన్నింటినీ ముందుకు తీసుకెళ్ళారు. అంటే ఇక్కడ వచ్చిర్రు మీరు, శ్రీజ వచ్చింది నామినేషన్లో, అక్క అని పిలిస్తే ఎక్కడ నన్ను నువ్వు గెలుచుకున్న కప్పు ఇయ్యమంటావో అని భయపడిన. అప్పుడు శ్రీజకు అర్థం కాలేదు. హౌస్లో ఉన్నప్పుడు అక్క అని అక్కతోక పట్టుకొని తిరిగి అక్క ద్వారానే తను విన్ అయింది, అక్క ద్వారానే తను అంటే సేవ్ అవ్వాలని చూసింది. కానీ బయటికి ఎలిమినేషన్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత అక్క అని పిలిస్తే ఎక్కడ అక్క అని పిలిస్తే నన్ను కప్పడుగుతావో అనిపించింది. నువ్వు అక్కడ ఒక్క గేమ్ అన్నా ఆడినవా, నువ్వు అసలు ఇండివిజువల్ టాస్క్లు ఆడినవా, ప్రతి ఒక్కరు నీకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు, నీకు సపోర్ట్ చేయదు, నువ్వు అసలు ఆటే ఆడలేదు అని ప్రతి ఒక్కరు, దివ్యతో సహా. తర్వాత ఆయుష్ వచ్చి కూడా అదే నామినేషన్ చేసింది. నీకు అందరూ ఇటు అయ్య అనే బంధము, నాన్న అనే బంధము, బాయ్ ఫ్రెండ్ బంధం, నాన్న అనేది ఒకటి, బాయ్ ఫ్రెండ్ అనే 2 బంధాలు వెంట పెట్టుకుంటే ఈ సీజన్ మొత్తం ఏలొచ్చాను నువ్వు అనుకున్నావు అని చెప్పేసి కూడా ఆయుష్ కూడా నామినేషన్ చేసింది. నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఏది మన రమ్య కూడా అట్లా నామినేషన్ చేసింది, శ్రీజ కూడా అట్లా వచ్చి నామినేషన్ చేసింది. మర్యాద మనిషి వచ్చి కూడా ముద్దు మాటలు చెవులో పెట్టి ముద్దు మాటలు చెప్పి ముద్దమందర చెవులో పెడుతుందని చెప్పేసి మనిషి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఏంది నువ్వు బంధాలను అడ్డు పెట్టుకొని వస్తున్నావు, బంధాలను అడ్డు పెట్టుకొని ఆటాడుతున్నావు అన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పింది. తన ఇండివిజువల్ టాస్క్ ఆడి బలమైన యోధులు అంటే నిఖిల్ లాంటి కంటెస్టెంటు, మన డెమన్ పవన్ లాంటి కంటెస్టెంటు, తర్వాత ఇమాన్యుయల్ లాంటి ఆల్రౌండర్ అయినటువంటి కంటెస్టెంటు, మన ఇప్పుడు సింపతి బిడ్డ అయినటువంటి కళ్యాణ్ సింపతి బిడ్డ అయినటువంటి కళ్యాణ్ మీద కూడా గేమ్ ఆడింది. ప్రతి ఒక్కరు ఇలా టఫెస్ట్ కంటెస్టెంట్లు అన్న ప్రతి ఒక్కరి మీద ఇండివిజువల్ టాస్క్ ఆడి తన ప్రతిభను సృష్టించింది, తన ప్రతిభను చాటింది. ఈరోజు వాళ్ళందరూ ఇండివిజువల్ టాస్క్లు ఆడలేదు అన్న వాళ్ళందరికీ చెంప మీద కొట్టినట్టుగా సమాధానం చెప్పిందని నాకు అనిపించింది. మీకు కూడా అలా అనిపించిందా లేదా? అలాంటి వెలివేషన్స్ కూడా బిగ్ బాస్ ఇచ్చిండు అని అనిపించింది నాకు. ఇంకా తనుజ చిన్న విషయానికి మనసు నొచ్చుకొని దూది లాంటి సున్నితత్వం కథన రంగంలో విరుచుకుపడే శివాంగి లాంటి ధీరత్వం. ఏమంటుండంటే తనుజ చిన్న విషయానికి మనసు నొచ్చుకొని దూది లాంటి సున్నితత్వం కథన రంగంలో విరుచుకుపడే శివాంగి లాంటి ధీరత్వం, కత్తికి 2 వైపులా పదునైనటువంటి మీ వ్యక్తిత్వం అని చెప్పేసి అన్నాడు బిగ్ బాస్. ఏంటంటే ఈ అమ్మాయికి ప్రేమ ఎక్కువనే, కోపం ఎక్కువనే, మాస్క్ వేసి ఎక్కడ గేమ్ ఆడినట్టుగా అనిపించలేదు నాకు. మాస్క్ వేసుకొని ఆడింది, కన్నింగ్ నేచరు. తర్వాత ఈ అమ్మాయి సీరియల్ నటి, డ్రామా క్యూన్ అని ఇలాంటి బిరుదులు ఎన్నో ఇచ్చారు. కానీ వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నా కానీ ఒక అమ్మాయి నటించడానికి 1 వారం పడుతుంది, 2 వారాలు పడుతుంది. సీజన్ 15 వారాలు ఉంటే 15 వారాలు అలానే నటించిందా? మీ విజ్ఞతకు వదిలేస్తున్నా కానీ నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయిని
సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు బూతుల వర్షంతో ఎన్నో సీరియల్ నటులు కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేసేంత చేయలేకపోతున్నారు. వచ్చిన సీజన్లో వచ్చినటువంటి మిగతా అంటే ఇంతకుముందుకు వెళ్ళినటువంటి బిగ్ బాస్ సీజన్ 9 కానీ సీజన్ అంటే 8 కానీ 7 కానీ 6 కానీ వచ్చినటువంటి కంటెస్టెంట్లు ఎవరైనా సెలబ్రిటీ హోదాలో వచ్చినటువంటి కంటెస్టెంట్లు ఎవరు కూడా ఈ అమ్మాయిని సపోర్ట్ చేసినటువంటి దాఖాలే లేవు. ఒక మానసు తర్వాత వచ్చేసి ఇంకొకరు ఎవరో సపోర్ట్ చేశారు అంతే తప్ప మిగతా ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఈ అమ్మాయి ఎక్కడ విన్నర్ అయిపోతుందో, మాకు లేని ప్రతిభ అమ్మాయికి వస్తుంది, మాకు లేని ఘనత ఏంటంటే సోషల్ మీడియాలో ట్విట్టర్లు కానీ ఇన్స్టాలు కానీ బద్దలైపోతున్నాయి. సోషల్ మీడియాలో ఈ అమ్మాయి గురించి చెప్పుకోవడం, అమ్మో మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఎక్కడ ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తే మేము వెనకబడిపోతాం అన్న భయంతో కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడం లేదు. అయినా కూడా ఈ అమ్మాయి అందరినీ సోషల్ మీడియాని షేక్ చేస్తూ బలంగా ముందుకు దూసుకొస్తుంది. ఇప్పటి వరకు ఇంకా దూసుకొస్తుంది. విన్నింగ్ రేస్లో ఆ అమ్మాయి ఉంది, విన్నర్ అవుతుంది ఈ సీజన్. నాకు నమ్మకం ఉంది. మీకు కూడా అలా అనిపించిందా లేదా కామెంట్ చేయండి. ఇంకా ఏమంటుండు, మిగతా వారి ఆట కేవలం టాస్కులలో మాత్రమే బయటకి వస్తే మీ ఆట ప్రతి నిమిషం కొత్త మలుపులతో బలంగా ముందుకు సాగుతూ వచ్చింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇమానియల్ లాంటి అతనికి టాస్క్ ఆడాలి, అమ్మ ఇట్లా ఆడాలి, ఇట్లా గెలవాలనే ఒక తాపాత్రయం, ఆరాటం, ఆవేశం ఇలాంటివే కనిపించినాయి. కానీ టాస్క్లు ఎట్లా ఆడితే బాగుంటుంది, ఎలా ఆడితే బాగుంటుంది, ఎలా ఆడితే మనం నెగ్గుతాం అని చెప్పేసి ఎవరు కూడా ఆలోచించలే. అదేవిధంగా మన డెమాన్ పవన్ కూడా అంతే. డెమాన్ పవన్ కూడా టాస్క్లు ఆడాలి, గెలవాలని తపన డెమాన్లో కూడా కనిపించింది, ఈ అమ్మాయిలో కనిపించింది. ఎలాగూ కప్పు కొట్టాలని ముగ్గురు కంటెస్టెంట్లా కనిపించింది ఈ సీజన్లో. ముగ్గురికి ఎట్టైనా కప్పు కొట్టాలి, ఎలానే కప్పు కొట్టాలనే ఒక ఆరాటం ఉన్నది మాత్రం ముగ్గురే. ఒకటి ఇమానియల్, 2 డెమాన్, 3 తనుజ. వీళ్ళ ముగ్గురికే అసలు కప్పుకు అర్హత ఉంది అని నాకు అనిపించింది. ఇక్కడ ఇమానియల్ వెనకబడిపోవడం అనేది ఏంటంటే నామినేషన్లకు రావడము కొన్ని చోట్ల సేఫ్గా ఉండిపోవడం అనేది జరిగింది కాబట్టి అతను వెనకబడిపోయాడు. ఇక్కడ డెమాన్ పవన్ రీతు చౌదరితో ఉండడం వల్ల ఆయనకు మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. డెమాన్ పవన్కి రీతు మైనస్ అయింది. ఇక్కడ ఇమానియల్కి సేఫ్ గేమ్ అంటే అతను నామినేషన్లకు రావడం మైనస్ అయింది. వీళ్ళిద్దరూ ఈ కప్పుకు దూరం అయ్యారు. కానీ తనుజకు మాత్రం ఎక్కడ కానీ వెనకడిగేయలేదు, ఎక్కడ కానీ వెనకబడలేదు, ఎక్కడ కానీ భయపడి వెనకకు దాక్కోలేదు. ప్రతి ఒక్క చోట నామినేషన్లో కూడా 15 వారాలు ఉంటే 15 వారాల్లో 14 వారాలు నామినేషన్లకు వచ్చింది, ఒక వారం తప్ప. ఇలా ముందుకెళ్ళినటువంటి ఏకైక కంటెస్టెంట్, బలమైన కంటెస్టెంట్, మైండ్ గేమరు, తర్వాత బ్యూటీ విత్ బ్రెయిన్ అని చెప్పుకునేటువంటి పర్సన్ ఈ సీజన్లో, అన్ని సీజన్లతో కలిపినా కూడా ఈ అమ్మాయికి ఉన్నటువంటి క్యాపబిలిటీ ఎవ్వరికి లేదు అని నాకు అనిపించింది. ఇంకా ఏమన్నాడు, ఈ ఇంట్లో మీరు ప్రేక్షకుల మదిలో వారి కుటుంబ సభ్యురాలుగా మారి అందరి ప్రేమానురాగాలు పొంది తనుజ పుట్టస్వామిగా ఇక్కడ నిలబెట్టినాయి అంటే బయట ప్రేక్షకుల మదిలో కూడా ప్రేక్షకుల ప్రతి ఒక్కరు మైండ్లలోకి వెళ్ళేలాగా ఈ పేరు తనుజ అనే జపం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మాయిని ఓడించాలంటే ప్రతి ఒక్కరు వెతుకడలేసారు. బయట ప్రతి ఒక్కరు సింపతి గేమ్లు ఆడారు, ప్రతి ఒక్కరు సింపతి కార్డులు తీసుకొచ్చారు. కానీ ఆ అమ్మాయి ఏ రోజు కానీ వాళ్ళ చెల్లె సిస్టర్ మ్యారేజ్ పెట్టుకొని కూడా మా చెల్లె మ్యారేజ్ ఉంది అని కూడా ఎక్కడ ఎమోషన్లు అవ్వలేదు, మా చెల్లె మ్యారేజ్ అవుతుందని కూడా ఎక్కడ కూడా చెప్పుకోలేదు. వాళ్ళ నాన్న ఈ షోకి వద్దన్నా కూడా బలంగా వచ్చింది, ఆడాలి, తనకంటూ ఒక ప్రతిభను చూపించుకోవాలి, తనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చింది. కానీ బిగ్ బాస్ యాజమాన్యం ఈ సీజన్ మొత్తం అమ్మాయిని తొక్కుతూ ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చి కూడా తొక్కడమే స్టార్ట్ చేసిండు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎన్నో బాధలతో ఎన్నో భావోద్వేగాలతో బంధాలతో ఉన్న మీ జర్నీని ఒకసారి చూద్దామా అని చెప్పేసి జర్నీ ఏవి వేసిండు. జర్నీ ఏవిలో కూడా పులి అని వేసిన పాట సాంగ్ వేసిండు. కానీ అక్కడ కరెక్ట్గా సాంగ్ వేయలేదేమో. నాన్న అనే ఒక సాంగ్ను కూడా నాన్నకు ఎమోషనల్ అయినటువంటి సాంగ్ని వేసి ఉంటే బాగుండేమో అని నాకు అనిపించింది. తర్వాత భరణి గారితో ఉన్నటువంటి బంధాన్ని ఇమానియల్తో ఫుల్ కామెడీ ఉంది. ఇమానియల్ కంటే ఎక్కువగా మన సింపతి బిడ్డ కళ్యాణ్ది తనుజ చేసిరు. కానీ తనుజది కళ్యాణ్ కంటే ఇమానియల్తో ఎక్కువ ఉన్నటువంటి క్లిప్లు వేయలేదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఎక్కువ ఈ సీజన్లో వాళ్ళిద్దరు కామెడీ ఎక్కువ ఉంది. ఇద్దరు కామెడీ వల్లనే ఈ సీజన్ చాలా వరకు నడిచింది అనిపించింది. కానీ ఎందుకు వేయలేదంటే ఇమానియల్ దాంట్లో ఉంది కాబట్టి తనుజ ఇమానియల్ ఏవిలో తనుజనే ఎక్కువ ఉంది కాబట్టి వేయలేదేమో, మళ్ళీ వేయడం ఎందుకని చెప్పేసి ఇమానియల్కి ఎక్కువ వెరివేషన్స్ ఇవ్వడం ఎందుకని చెప్పేసి వేయలేదేమో నాకు అనిపించింది. ఇక్కడ నాన్న కూడా ఇంపార్టెంట్. ఈ నాన్న అనే బంధాన్ని కూడా చాలామంది ఏలన చేశారు. నాన్న ఏంది రాని ఏలన చేశారు. ఆ అమ్మాయి నిజంగానే ఎమోషన్ అయింది. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయినప్పుడు చెల్లె కార్డు పట్టుకొచ్చినా కూడా నాన్నకు ఆశీర్వాదం తీసుకో అని చెప్పింది. ఆ అమ్మాయి
ఇక్కడ నిలబడినట్టు రథం పైన నిలబెట్టిండు కదా బిగ్ బాస్, ఏదో రథం లాగా పెట్టిండు, అది ఆ ఎలివేషన్స్ కూడా బాగాలేవు అందరికీ. అదే అక్కడ రథం లాగా నిలబెట్టిన దాంట్లో బాగాలేదు. ఆ అమ్మాయి ముఖాల పైన ఇట్లా వంగి, అమ్మాయి చెప్పులు పక్కకి ఇప్పింది, ముఖాల పైన వంగి ఆడియన్స్కి నమస్కారం చేసింది. అక్కడ వెనకమర్ల నుంచి కూడా జూమ్ వేయచ్చు. ఆ అమ్మాయి చెప్పులు విడిచి అక్కడ చెప్పులు విడిచిపెట్టి వచ్చి ఇక్కడ నామినేషన్ చేసింది కదా, అదే మన అందరికి ప్రేక్షకులకు నమస్కారం చేసింది కదా, అది వేయచ్చు చెప్పులు ఎంత అంటే ఆ అమ్మాయి పద్ధతిని కూడా చూపించవచ్చు. కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు ఆ ఎలివేషన్స్ కూడా ఇవ్వలేదేమో, లైటింగ్ ఎక్కడ తగ్గింది అనిపించింది నాకు. ఇంకా భరణి గారు ఎలిమినేషన్ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ నాన్న అనే ఎమోషన్ను అత్తుకునేలాగా, ఇప్పుడే కోపం, ఇప్పుడే టాస్కులు, ఇప్పుడు ఇవి టాస్కులలో ఒక్కొక్కరి పైన పెట్టినట్టు బుల్లెట్ పాయింట్లు నామినేషన్లో, అలాంటి పాయింట్స్ కూడా వెలివేషన్ చేయలేదా అనిపించింది. ఆ అమ్మాయి పైన చేసినటువంటి బ్యాక్ పిచ్చింగ్లో కూడా వెలివేషన్స్ ఇవ్వలేదో సరిగ్గా అనిపించింది. ఇంకా ఆ అమ్మాయి ఏది ఆటలలో శివంగిలాగా శివమెత్తిన అనే పాట ఉంది కదా, నాకు పాటలు రావట్లేదు కానీ అలాంటి పాటలు కూడా ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ ఎక్కువ ఇస్తే బాగుండేమో అనిపించింది. తగ్గింది అనిపించింది, ఎక్కడో తగ్గింది పుష్ప అంటూ చూడు, అక్కడ తగ్గింది కూడా అనిపించింది నాకు, లెవెలింగ్ అనిపించింది. ఇంకా ఎన్నో వెలివేషన్స్ ఇవ్వాలి, లేకపోతే బయట క్లిప్లు దొరికేది బోలెడ్ అని రీల్స్ దొరికేది, అవన్నీ పెట్టేసి బోలెడ్ సాంగ్స్ పెట్టేసి వేయచ్చు ఏమో నాకు అనిపించింది. చాలా వరకు తగ్గించారు ఏవీలో, అంటే జర్నీ ఇచ్చిర్రు, ఓవరాల్ జర్నీ ఇచ్చారు, కానీ కళ్యాణ్ని హైలైట్ చేయడం ఎందుకు అని అనిపించింది. కళ్యాణ్ని హైలైట్ చేయడం నాకు అంత అవసరం లేదు అనిపించింది. కళ్యాణ్ కూడా హైలైట్ చేసేసారు అని అనిపించింది అక్కడ. తనుజ జర్నీలో కళ్యాణ్ హైలైటింగ్ ఏందో అనిపించింది. నెక్స్ట్ కళ్యాణ్ ఏవీలో కూడా తనుజ జర్నీ ఉందంట, చూద్దాం ఎంతవరకు ఇచ్చిండే ఏంటిది. తనుజను అంటే కళ్యాణ్ ఇళ్ళ కూడా బోడిది, కళ్యాణ్ ఇళ్ళ కూడా లేపాలనుకున్నారా, లేకపోతే తనుజ దాంట్లో కూడా కళ్యాణ్ అంటే కూడా తనుజని ఇచ్చిరా లేదన్నది కూడా మనం చూద్దాం. ఈరోజు నైట్ వస్తుంది కదా, చూద్దాము. ఈ మొత్తం ఓవరాల్ జర్నీలో మీకు అంటే అందరి జర్నీలలో ఎవరి జర్నీ బాగుందన్నది కూడా కామెంట్ చేయండి. ఈరోజు తనుజ జర్నీలలో మీకు అంటే తనుజ జర్నీకి వాళ్ళు ఇచ్చిర్రు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిర్రు, కానీ అంత ఫుల్గా సౌండ్ పెట్టేసి ధీర అన్నట్టుగా ఇచ్చుంటే బాగా ఇట్లా జుమ్ అని లేచుంటే బాగుండేమో అనిపించింది. తగ్గింది అనిపించింది నాకైతే. కాకపోతే సాంగ్స్ పెట్టిరు, అవి హైలైట్గా రాలేదేమో మ్యూజిక్స్ అనిపించింది. మొత్తానికైతే ఓవరాల్ జర్నీ బాగానే ఇచ్చారు. బన్నీ గారి బాండింగే ఎక్కువ ఉండే, ఆ బన్నీ గారి బాండింగ్ ఎక్కువ, నాన్న అనే బాండింగ్ ఇంకెక్కువ వెలివేషన్ చేసి చూపిస్తే బాగుండు అనిపించింది. ఇమాన్యుయల్ కామెడీ కూడా చూపిస్తే బాగుండు. సుమన్ శెట్టి గారు చూపించారు. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు ఎట్లాగో ఎలిమినేషన్ అయింది కాబట్టి సుమన్ శెట్టి గారితో ఉన్నటువంటి ఫన్ యాంగిల్ చూపించారు. ఇమాన్యుయల్తో చూపిస్తే ఇమాన్యుయల్కు సింపతి ఎక్కడ వర్కౌట్ అయ్యి ఓట్లు పడతాయి అని చెప్పేసి ఇమాన్యుయల్ కట్ చేసేసి సుమన్ శెట్టి అన్నది చూపించారు తన ఏబీలో అనిపించింది. భరణి అన్నది కూడా చూపించారు, ఎందుకంటే భరణి అన్న ఎలిమినేషన్ అయింది కదా కాబట్టి భరణి అన్నది కూడా చూపించండి. ఇంకా కూడా చూపించాల్సింది ఉండే, ఎందుకంటే ఈ జర్నీతో త్రో అప్ జర్నీలో మొత్తం కూడా భరణి గారి జర్నీ తనుజతో పాటు సాగింది అనిపించింది. ఇలా బంధం క్యూట్గా అనిపించింది, తండ్రి కూతుర్ల బంధం ఏ సీజన్లో కూడా లేదు, అంత క్యూట్గా అనిపించింది నాకైతే. నెక్స్ట్ కళ్యాణ్కి తనుజ ఫ్రెండ్షిప్ కూడా బాగుంది. ఆ సాంగ్ కూడా అలాంటి సాంగ్స్ వేయకుండా ఫ్రెండ్షిప్ అనే ట్రూ ఫ్రెండ్ అన్నట్టుగా సాంగ్ వేస్తే బాగుండేమో అని నాకు అనిపించింది. ఇంకా టాస్క్లు ఆడిన విధానాన్ని కూడా టాస్క్లు ఆడినప్పుడు జుమ్ అనే అసలు దన్నన్న లాగిచ్చిరేమో, టాస్క్లలో ఫైరు లాగిచ్చిరు అనిపించింది. ఇక ఆయుష పెట్టినటువంటి పాయింట్స్, ఆయుష గడగడలాడించినటువంటి పాయింట్స్ కానీ, రమ్యను కూడా గడగడలాడించినటువంటి పాయింట్స్ కానీ, విజిలేసినటువంటి విధానంలో కానీ ఇలాంటివి అనేది కొన్ని వెలివేషన్స్ ఇవ్వాల్సింది ఉండే, ఆ వెలివేషన్ తగ్గింది అనిపించింది నాకు. ఓవరాల్గా తనుజ జర్నీ ఓకే అనిపించింది, కానీ సూపర్గా ఉందని అయితే చెప్పలేను. కాకపోతే తనుజ జర్నీ చూసేసి తనుజ విన్నర్ కాదేమని అయితే డిసైడ్ చేయలేము, ఎందుకంటే తనుజ ఆల్రెడీ లీడ్లో ఉంది. కళ్యాణ్ కంటే ఎక్కువ లీడ్లో ఉంది. తనుజ ఈ సీజన్ లేడీ విన్నర్ అవుతుందని నాకు బలంగా నమ్ముతున్నా కాబట్టి నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వట్లేదు. మీరు కూడా అవ్వకండి, తనుజకు ఓటు వేసుకోండి. ఈ ఒక్కరోజే ఉంది, ఇంకొక 12 hours అయితే ఈ బిగ్ బాస్ సీజన్ జర్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది అనిపిస్తుంది. దయచేసి తనుజకి ఈ ఒక్కరోజే ఉంది, ఓటు వేసుకోండి, తనుజ విన్నర్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. మీరు ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో కొంతమంది సీరియల్ నటులు ఉన్నారు, తర్వాత ఎక్స్ కంటెస్టెంట్స్ చేసినటువంటి రచ్చల గురించి కూడా ఒక వీడియో చేసి మాట్లాడుకుందాం. తనుజ పైన చేసినటువంటి కామెంట్ల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.